హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒంటరిగా అడవిలో రాత్రి డ్యూటీ చేయడం అంత సులభమేం కాదు. కానీ ఆ రాత్రి అతను చేయవలసి వచ్చింది. అతనికి ఎదురైన విషయం మాత్రం ఊహించలేనిది. ఒక చిన్న హెచ్చరికను అస్సలు పట్టించుకోకుండా చేసిన ఆ ఒక్క తప్పు అతన్ని జీవితాంతం వెంటాడే అనుభవంగా మారింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇంకా ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కొత్తగా ఫారెస్ట్ గార్డ్గా చేరిన అభయ్కి మొదటి పోస్టింగ్గానే ఒక ఒంటరి అటవీ ప్రాంతంలో రాత్రి డ్యూటీ వచ్చింది. అతనికి అక్కడ ఉండడానికి ఒక చిన్న రూమ్, వైర్లెస్ సెట్, ఇంకా అవసరమైన రిజిస్టర్, టార్చ్ అన్నీ ఇచ్చారు. పగటి సమయంలో అతనితో పాటు పనిచేసే వాళ్ళు ఉండేవారు. కానీ రాత్రైతే ఆ ప్రాంతంలో అతను ఒక్కడే ఉండాలి. మొదటి రోజు సాయంత్రం పాత ఫారెస్ట్ గార్డ్ దామోదర్ వచ్చి రూమ్లో ఉన్న వస్తువులన్నీ చూపించాడు. ఏ దారిలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, జంతువుల కదలికలు కనిపిస్తే ఎలా నమోదు చేయాలి, వైర్లెస్లో ఎవరిని సంప్రదించాలి అన్నీ కూడా వివరంగా చెప్పాడు. అభయ్ అన్నీ వింటూ రిజిస్టర్లో కొన్ని విషయాలు రాసుకున్నాడు. దామోదర్ వెళ్ళిపోవడానికి ముందు మాత్రం ఒక్కసారిగా మెల్లగా ఆగి అతని వైపు చూశాడు. రాత్రి గురించి ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో అని అన్నాడు. అభయ్ తలెత్తి చూశాడు. ఏంటండి, రాత్రి 8 దాటిన తర్వాత అవసరం లేకుండా రూమ్ బయటకు రావద్దు అని అన్నాడు. అభయ్ నవ్వుతూ జంతువుల భయమా అని అడిగాడు. దామోదర్ కూడా నవ్వలేదు. జంతువులైతే కనిపిస్తాయి, నేను చెప్పింది వేరే విషయం. అభయ్ ముఖంలో ఉన్న నవ్వు ఆగిపోయింది. ఏమవుతుందండి అని అడిగాడు. దామోదర్ కాసేపు బయటకు చూసి, రాత్రి బయట ఎవరైనా కనిపిస్తే ముందుగా కిటికీ నుంచి వాళ్ళెవరో తెలుసుకో. బయట తలుపు తీసి మాత్రం అస్సలు పోవద్దు. వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడినా సరే అస్సలు వెళ్ళకో. ముందుగా వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకో. అవసరమైతే వైర్లెస్లో చెప్పు అని అన్నాడు. ఎవరైనా నిజంగా సహాయం కోసం వస్తే అని అన్నాడు. కిటికీ నుంచే మాట్లాడి తెలుసుకో, కానీ తలుపు తెరవకు. అంత జాగ్రత్త ఎందుకండి అని అభయ్ అడిగాడు. దామోదర్ అతని వైపు నేరుగా చూసి, నాకు తెలిసినంత వరకు ఇక్కడ రాత్రి నీకు సహాయం కావాల్సిన పరిస్థితి రాదు. కానీ ఎవరైనా నీ దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళకు సహాయం చేయడానికి అతిగా తొందరపడకు అని అన్నాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. అభయ్ కొద్దిసేపు తలుపు దగ్గర నిలబడి అలాగే ఆలోచించాడు. ఇలాంటి హెచ్చరిక ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. అయినా అడవిలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అతనికి ఏదో కారణం తెలిసి ఉండొచ్చు అని అనుకున్నాడు. సాయంత్రం చీకటి పడేలోపు తన రౌండ్ పూర్తి చేసి రూమ్కి తిరిగి వచ్చాడు. భోజనం చేసుకొని వైర్లెస్ దగ్గర కూర్చున్నాడు. మొదటి రోజు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత సిగ్నల్ పూర్తిగా పోయింది. ఫోన్ను పక్కన పెట్టి రిజిస్టర్లో ఆ రోజు జరిగిన విషయాలు రాయడం మొదలుపెట్టాడు. రాత్రి 11 దాటే వరకు ఎలాంటి సమస్య రాలేదు. బయట అప్పుడప్పుడు ఆకులు కదిలిన శబ్దం, దూరంగా ఏదో జంతువు యొక్క అరుపుల శబ్దాలు తప్ప ఇంకేం వినబడట్లేదు. దామోదర్ అవసరం లేకుండా నన్ను భయపెట్టాడేమో అని అనుకున్నాడు. చివరికి లైట్ ఆపి మంచం మీద పడుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలీదు. ఒక్కసారిగా అప్పుడే చాలా దూరం నుంచి ఒక విజిల్ వినిపించింది. అభయ్ కళ్ళు తెరిచాడు. గదిలో చీకటి. మొదట అది తన కళ్ళలో భాగమేమో అనుకున్నాడు. కొన్ని సెకండ్లు నిశ్శబ్దంగా విన్నాడు. మళ్ళీ అదే శబ్దం వచ్చింది. ఈసారి 2 సెకండ్ల తర్వాత ఇంకో విజిల్, వెంటనే 3వ విజిల్. 3 సార్లు ఒకే విధంగా వచ్చింది. అతను మంచం మీద కూర్చున్నాడు. బయట ఎవరైనా ఉన్నారా అని వినడానికి ప్రయత్నం చేశాడు. ఎలాంటి అడుగుల శబ్దం లేదు. ఎవరైనా గార్డ్ కావచ్చు అని అనుకున్నాడు. కానీ ఆ ప్రాంతంలో తనతో పాటు రాత్రి ఉండాల్సిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దామోదర్ మాట మళ్ళీ గుర్తొచ్చింది, బయటికి వెళ్ళొద్దు అని. అతను లేచి కిటికీ దగ్గరికి పోయాడు. కిటికీ గాజు ద్వారా బయట చూస్తే ఏమీ కనిపించలేదు. టార్చ్ తీసుకొని బయటికి వెలుగు వేయాలనిపించింది. కానీ తలుపు తెరవకుండా టార్చ్ను కిటికీ నుంచి బయటికి చూపించాడు. చుట్టూ ఉన్న చెట్లు మాత్రమే కనిపించాయి. అతను టార్చ్ ఆపేశాడు. అదే సమయంలో చాలా దూరంలో ఒక చిన్న వెలుగు కనిపించింది. మొదట అది ఎవరో టార్చ్ పట్టుకొని వస్తున్నట్టు నడుచుకుంటూ
తన దగ్గరికే వస్తున్నట్టు అనిపించింది. ఆ వెలుగు అప్పుడే ఒక చోట ఆగింది, మళ్ళీ కదిలింది. అభయ్ దాన్ని గమనిస్తూ అలానే చూస్తున్నాడు. ఆ వెలుగు సాధారణమైన టార్చ్ లాగా నేరుగా కదలట్లేదు. కొద్దిసేపు ఎత్తులో కనిపిస్తోంది, తర్వాత కిందకు వస్తుంది, మళ్ళీ పక్క కదులుతోంది. ఎవరైనా అడవిలో తిరుగుతున్నారేమో అని అనుకున్నాడు. వెంటనే వైర్లెస్ తీసుకొని, సార్ బయట ఒక లైట్ కనిపిస్తోంది అని అన్నాడు. కొద్దిసేపు శబ్దం తప్ప ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ చెప్పాడు. ఈసారి అవతల నుంచి దామోదర్ గొంతు వినిపించింది. నువ్వు రూమ్లోనే ఉన్నావా అని అడిగాడు. అవును అని చెప్పాడు ఇతను. వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు అని అతను అనగానే వెంటనే అబ్బాయి ఇలా అన్నాడు. ఎవరైనా మనిషి అయితే అని అడిగాడు. మనిషి అయితే ఉదయం వరకు వేచి ఉంటాడా అని చెప్పి దామోదర్ వైర్లెస్ కట్ చేసేశాడు. ఆ సమాధానం అబ్బాయికి ఇంకా అనుమానం తెప్పించింది. లైట్ మాత్రం ఇంకా అక్కడే ఉంది. అతను కిటికీ దగ్గర కూర్చొని దాన్నే గమనిస్తూ ఉన్నాడు. దాదాపు 10 నిమిషాల తర్వాత ఆ వెలుగు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అబ్బాయి కిటికీ నుంచి బయటికి చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ కనిపిస్తుందేమో అనుకున్నాడు. ఏం లేదు. అతను వెనక్కి తిరిగి మంచం దగ్గరికి వెళ్ళబోతుండగా మరోసారి 3 విజిల్స్ వినిపించాయి. ఈసారి ఆ శబ్దం చాలా దగ్గరగా ఉంది. అభయ్ వెంటనే ఆగిపోయాడు. గది తలుపు వైపు చూశాడు. బయట ఎవరైనా ఉన్నారేమో అనిపించింది. కొన్ని సెకండ్లు గడిచాయి. ఆ తర్వాత ఎవరో చాలా మెల్లగా నడుస్తున్న శబ్దం వినిపించింది. అడుగులు తలుపు ముందు వాగాయి. అభయ్ ఊపిరి బిగబట్టుకున్నాడు. తలుపు మీద ఎవరు తట్టలేదు. ఎవరో అక్కడే నిలబడి ఉన్నట్టుంది. అతను నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూడాలి అని అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఒక మహిళ గొంతు వినిపించింది. ఏమండి అని అతను కదలకుండా నిలబడ్డాడు. అంతే, ఒక్కసారిగా తనకి కొంచెం భయం అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే గొంతు. ఏంటి, తలుపు తీయగలరా అని అతనికి ఒక్కసారిగా దామోదర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎవరైనా కనిపించినా తలుపు తీయొద్దు, కిటికీ నుంచి మాట్లాడాలి అని అతను తలుపు దగ్గరికి వెళ్ళలేదు. ఎవరు అని లోపల నుంచి అడిగాడు. బయట కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత ఆ మహిళ, నేను దారి తప్పిపోయానండి అని అంది. అబ్బాయి నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లగా కిటికీని ఓపెన్ చేసి పక్కకు చూశాడు. బయట ఒక యువతి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న లైట్ ఉంది. ఆమె ఒంటరిగానే ఉంది. అబ్బాయి కిటికీ తెరవలేదు పూర్తిగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. చుట్టూ చూసి నాకు తెలీదు అని అంది. మీరు ఇక్కడికెలా వచ్చారు అని అడుగుతూ ఉంటే నాకు అదేం తెలీదండి అని చెప్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి పోని అని అడిగినా సరే ఆమె మళ్ళీ మౌనంగా నిలబడింది. అది కూడా తెలీదు అని చెప్పింది. అబ్బాయికి అనుమానం మొదలైంది. రాత్రి ఈ భయంకరమైన దండకారణ్యంలోనికి ఒంటరిగా వచ్చి తాను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని చెప్పడం సాధారణమైన విషయం కాదు. మరి మీ పేరేంటి అని అడిగాడు. ఆ యువతి అతని వైపు చూసింది. ఆమె ముఖంలో భయం కనిపిస్తోంది. కానీ ఆ భయం తన గురించి కాదని అభయ్ కనిపించింది. ఆమె ఏదో వెనుక ఉన్నదాన్ని చూసి భయపడుతున్నట్టుంది. మేఘన, నా పేరు మేఘన అని అంది. మీకు ఎవరైనా తోడుగా వచ్చారా అని అడిగాడు. లేదు అని చెప్పింది. మీకెవరైనా తోడుగా వచ్చారా అని అడిగాడు. లేదండి, నేను ఒంటరిగానే ఉన్నాను అని చెప్పింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే ఆమె మళ్ళీ సమాధానం చెప్పలేదు. బదులుగా అబ్బాయి గది చుట్టూ చూస్తున్నట్టుగా కిటికీ వైపు చూసింది. మీరు కొత్తగా వచ్చారా అని అడిగింది. అబ్బాయి కొద్దిసేపు ఆలోచించి అవును, ఈరోజే మొదటి రోజు అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె ముఖంలో ఏదో మార్పు వచ్చింది. అయితే మీకు చెప్పలేదా అని అడిగింది. ఏం చెప్పలేదు అని అబ్బాయి అడిగాడు. ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసింది. చేతిలోని లైట్ను బిగిరిగా పట్టుకుంది. ఈ రాత్రి బయటకు రావద్దను ఎవరూ చెప్పలేదా అని అడిగింది. అబ్బాయి నిశ్శబ్దంగా ఆమె వైపే చూశాడు. చెప్పారు అని అన్నాడు. మేఘన కళ్ళల్లో భయం మరింత పెరిగింది. అయితే తలుపు తీయకండి అని అనింది. ఎందుకు అని అబ్బాయి అడిగాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. అడవి వైపు తిరిగి చూసింది. ఆ క్షణంలోనే దూరంగా
మళ్ళీ 3 విజిల్స్ వినిపించాయి. మేఘన ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె యొక్క ముఖం తెల్లబడింది. చేతిలోని లైట్ కూడా కిందకి జారిపోయింది. అభయ్ కిటికీ నుంచి బయటకు చూస్తూ ఏమైందండి అని అడిగాడు. ఆమె మాత్రం అతని వైపు చూసి ఒక్క మాట మాత్రమే చెప్పింది. అవి అవి వచ్చేసాయి అని చెప్పింది. మేఘన ఆ మాట చెప్పగానే వెంటనే అభయ్కి ఏమీ అర్థం కాలేదు. ఎవరు వచ్చేశారు అని అడిగాడు. ఆమె మాత్రం సమాధానం ఏమీ చెప్పకుండా రూమ్కి పక్కగా ఉన్న అడవి వైపే చూస్తూ నిలబడిపోయింది. కిటికీ దగ్గర నుంచి ఆమె చూపు కదలట్లేదు. అభయ్ కూడా ఆమె చూస్తున్న వైపు చూశాడు. మొదట ఏమీ కనిపించలేదు. కానీ మేఘన ముఖంలో భయం నిమిషానికి పెరిగిపోతుంది. ఆమె దేనినో చూస్తోంది. ఏం కనిపిస్తోందండి, అంతలా భయపడిపోతున్నారు అని అభయ్ అడిగాడు. ఆమె పెదవులు కదిలాయి, కానీ మాట బయటికి రావడం లేదు. చేతిలో ఉన్న లైట్ను ఒక్కసారిగా కింద పడేసింది. ఆమె వెనక్కి తగ్గుతూ అక్కడ అక్కడ అని మాత్రమే చెప్పింది. అభయ్ కిటికీ నుంచి బయటికి మరింత జాగ్రత్తగా చూశాడు. చెట్ల మధ్య ఏదో కదిలినట్టు అనిపించింది. మళ్ళీ చూడగానే ఏం లేదు. అక్కడ ఏముందండి అని అడిగాడు. మేఘన మాత్రం ఒక్కసారిగా తన చూపును అభయ్ వెనుక వైపుకు తిప్పింది. ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది. భయంతో కళ్ళు పెద్దవయ్యాయి. అభయ్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. గదిలో ఎవరూ లేరు. మళ్ళీ ఆమె వైపు తిరిగేసరికి మేఘన కిటికీ దగ్గర కింద పడిపోయింది. ఏయ్ ఏమైంది అని అంటూ అభయ్ తలుపు దగ్గరికి పరిగెత్తాడు. బయట ఉన్న ఆమెను అక్కడే వదిలేయలేదు. దామోదర్ చెప్పిన మాటలు గుర్తున్నా ఆ క్షణంలో ఆమె పరిస్థితి చూసి ఆలోచన చేయలేదు. తలుపు తీసి బయటకు వచ్చాడు. చేతిలో టార్చ్ని తీసుకొని మేఘన పడిపోయిన చోటుకి వెలుగు వేశాడు. ఆమె నేలపై కదలకుండా ఉంది. మేఘన అని గట్టిగా పిలిచాడు. స్పందన లేదు. అతను మరో అడుగు ముందుకు వేశాడు. టార్చ్ యొక్క వెలుగును ఆమె ముఖం మీద నుంచి కిందకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడే అతని కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఎందుకంటే మేఘన యొక్క శరీరం ముందు నేలపై ఆమె నీడ కనిపిస్తోంది. కానీ ఆమె వెనుక మాత్రం ఏ నీడ లేదు. టార్చ్ వెలుగు ఆమె మీద నేరుగా పడుతోంది. చుట్టూ ఉన్న చెట్లకు, రూమ్ గోడకు, నేలపై ఉన్న ప్రతి వస్తువుకి నీడ పడుతోంది. కానీ ఆమెకు మాత్రం నీడ లేదు. అభయ్ కళ్ళను రుద్దుకొని మళ్ళీ చూశాడు. అదే ఆమె శరీరం అక్కడే ఉంది. వెలుగు మాత్రం ఆమె మీదే ఉంది. కానీ వెనుక నేల మీద నీడ ఏం లేదు. ఆ క్షణంలో దామోదర్ చెప్పిన ప్రతి మాట కూడా అతని మెదడులో ఒక్కసారిగా వినిపించినట్టు అనిపించింది. ఎవరైనా కనిపించినా తలుపు తీయద్దు అని. అభయ్ చేతిలోని టార్చ్ వణికిపోయింది. అతను మేఘన దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ప్రయత్నం చేయలేదు. ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆమె కదలలేదు. మరో అడుగు వెనక్కి వేశాడు. అప్పుడే ఆమె వేళ్ళు కదిలాయి. అభయ్ గుండె బలంగా కొట్టుకుంది. ఆమె నెమ్మదిగా నేల మీద నుంచి చేతిని పైకి తీసింది. వెంటనే తల కూడా పైకి లేపింది. కొన్ని సెకండ్ల క్రితం స్పృహ లేకుండా పడిపోయినట్టున్న ఆమె ఇప్పుడు తన వైపు చూడకుండా పక్కకే చూస్తోంది. మేఘన అని అభయ్ నెమ్మదిగా పిలిచాడు. ఆమె సమాధానమేం చెప్పలేదు. ఒక్కసారిగా ఆమె శరీరం మొత్తం గట్టిగా కదిలింది. జుట్టు ముఖం మీదకి వచ్చేసింది. ఆమె చేతులు నేల మీద పెట్టుకొని ఒక్కసారిగా పైకి లేచింది. అభయ్ వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. టార్చ్ చేతిలో నుంచి జారిపోతుందేమో అనిపించినా అస్సలు వదలలేదు. రూమ్ తలుపు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. అతను వెనక్కి చూడకుండా పరిగెత్తి తలుపు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడే వెనుక నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది. మేఘన గొంతులో నుంచి వచ్చినట్టున్న అది మనిషి యొక్క గొంతులానే లేదు. అభయ్ తలుపు తెరిచి లోపలికి దూకి వెంటనే తలుపు మూసేశాడు. తాళం వేసేలోపు బయట నుంచి గట్టిగా అడుగుల శబ్దం వినిపించింది. అతను తాళం తిప్పి తలుపుకు వానుకొని నిలబడ్డాడు. అంతే, ఒక్కసారిగా ధమ్మనే పెద్ద శబ్దం తలుపును బలంగా ఢీకొట్టింది. అభయ్ ఉలిక్కి పడ్డాడు. మళ్ళీ పెద్ద శబ్దం ఈసారి కంపించుకుపోయింది. అభయ్ తలుపుతే, మర్యాదగా తలుపుతే అని బయట నుంచి మేఘన గొంతు వినిపించింది. మళ్ళీ వెంటనే తలుపు తీయండి
ఏమండి తలుపు తీయండి అని ఒక రకమైన మృదువు స్వరం అన్నీ కలగలిపి వినిపిస్తున్నాయి. అతను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆమె మళ్ళీ తట్టింది. అబ్బాయ్ బయటికి రండి అని. ఆ గొంతు కొద్దిసేపటి క్రితం ఉన్నట్టే ఉంది, కానీ ఇప్పుడు అందులో ఏదో వింత మాత్రం ఉంది. ఒకే మాటకు పలుమార్లు చెప్పినట్టు స్వరం సరిగా మారుతున్నట్టు అనిపించింది. అబ్బాయ్ నెమ్మదిగా వెనక్కి వెళ్ళాడు. తలుపు వైపు చూడకుండా కిటికీ మూసేశాడు. తెర కూడా పూర్తిగా వేసేశాడు. బయట నుంచి మళ్ళీ శబ్దం, తలుపు తీ అని. అతను కళ్ళను మూసుకొని అలాగే నిలబడ్డాడు. నేను ఇక్కడే ఉన్నాను, తలుపు తీయండి అని. ఈసారి ఆ గొంతు చాలా దగ్గరగా వినిపించింది, తలుపుకి అవతల నుంచే మాట్లాడుతున్నట్టు. తర్వాత గట్టిగా కొట్టడం మొదలైంది. దమ్ 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 అని పెద్ద పెద్ద శబ్దాలు. ప్రతి దెబ్బకు తలుపు ఊగిపోతుంది. అబ్బాయి వైర్లెస్ తీసుకున్నాడు. సార్ సార్ ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. స్పందన లేదు. మళ్ళీ ప్రయత్నించాడు. స్టార్టిక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. దామోదర్ సార్ మీరే ఉన్నారా అని అరిచాడు. ఒక్కసారిగా వైర్లెస్లో ఒక శబ్దం వచ్చింది. అబ్బాయి ఆశగా దాన్ని చెవికి పెట్టుకున్నాడు. కానీ అవతల నుంచి సమాధానం రాలేదు. 3 విజిల్స్, 1, 2, 3 అవే వినిపించాయి. అతని చేతులు వణికిపోయాయి. వైర్లెస్ను నేల మీద పడేశాడు. తలుపు బయట నుంచి మళ్ళీ మేఘన పిలుపు వచ్చింది. అబ్బాయి తలుపు తీయని. కొద్దిసేపు మౌనం. నన్ను బయట వదిలేయద్దు, ఏదో వస్తోంది, నన్ను చంపేస్తుంది అని బ్రతిమలాడుతున్నట్టు. ఆ మాటలు విన్నప్పుడు అతనికి కాసేపు నిజంగానే తలుపు తెరవాలనిపించింది. ఆమె నిజంగా సహాయం కోసం వచ్చి ఉంటే తాను ఆమెను బయటే వదిలేశాడు కదా. కానీ వెంటనే టార్చ్ వెలుగులో కనిపించిన ఆ దృశ్యం గుర్తొచ్చింది. ఆమెకు నీడ లేదు. అతను తలుపు వైపు వెళ్ళలేదు అసలు. బయట మళ్ళీ శబ్దం మారిపోయింది. ఏడుపులా వినిపించిన అబ్బాయి దయచేసి తలుపు తీయండి అని. ఆ తర్వాత గట్టిగా నవ్వినట్టు ఒక శబ్దం వచ్చింది. అబ్బాయి అయితే చెవులు మూసేసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ శబ్దం పూర్తిగా ఆగిపోయింది. గది మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. అతను నెమ్మదిగా చేతులు తీసి విన్నాడు. ఏం లేదు, బయట ఎవరూ లేనట్టుగా ఉంది. కానీ తలుపు తెరవడానికి అతనికి ధైర్యం లేదు. రాత్రి మొత్తం మంచం మీద కూర్చొని ఉన్నాడు. కిటికీ దగ్గరకు వెళ్ళలేదు, తలుపు దగ్గరికి వెళ్ళలేదు, వైర్లెస్ కూడా తాకలేదు. కొన్నిసార్లు బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది. కొన్నిసార్లు అవే విజిల్స్ వినిపించాయి. మధ్యలో మేఘన గొంతు కూడా చిన్నగా వినిపించింది. తలుపు తీయు, బయటికి రా అని. నేను ఇక్కడే ఉన్నాను అని. ప్రతిసారి కూడా అతను స్పందించలేదు. తెల్లారే సమయానికి ఆ శబ్దాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. గదిలోనికి వెలుగు రావడం మొదలైంది. తర్వాతే అతను తలుపు దగ్గరికి వెళ్ళాడు. చాలాసేపు తాళం వైపు చూస్తూ నిలబడ్డాడు. చివరికి తలుపు కొద్దిగా తెరిచి బయటకు చూశాడు. రాత్రి జరిగిన దానికి ఎలాంటి గుర్తు లేదు. మేఘన కనిపించలేదు. ఆమె చేతిలో ఉన్న లైట్ కూడా ఎక్కడా కనిపించలేదు. నేల మీద మాత్రం అబ్బాయి వదిలేసిన టార్చ్ పడి ఉంది. అతను దాన్ని తీసుకున్నాడు. టార్చ్ వెనుక భాగంలో మట్టి అంటుకునుంది. ఆ రాత్రి జరిగినదంతా నిజమేనా లేక భయంతో తనకి ఏదో కనిపించిందా అనే సందేహం మొదలైంది. కానీ తన కళ్ళతో చూసిన ఆ భయంకరమైన దృశ్యాలను మాత్రం మర్చిపోలేకపోయాడు. ఆ రోజు ఉదయం అయితే దామోదర్ వచ్చాడు. అబ్బాయి అతన్ని చూడగానే రాత్రి జరిగినదంతా చెప్పాలని అనుకున్నాడు. కానీ నోట మాట రాలేదు. దామోదర్ మాత్రం అతని ముఖాన్ని చూసి అలాగే ఉన్నాడు. కేవలం ఇలా అడిగాడు, నిద్రపోయావా అని. అభయ్ కొద్దిసేపు అతని వైపు చూసి, నిన్న రాత్రి ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. దామోదర్ ముఖం ఒక్కసారిగా మారింది. ఎందుకు అడుగుతున్నా అని ప్రశ్నించాడు. అభయ్ సమాధానం చెప్పలేదు. అతను తన బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టాడు. నేను ఈ పని చేయలేను అని అన్నాడు. దామోదర్ ఏమీ మాట్లాడలేదు. అభయ్ ఆ రోజే తన రాజీనామా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత వేరే ఉద్యోగంలో చేరాడు. మళ్ళీ అడవి వైపు అస్సలు వెళ్ళలేదు. ఆ రాత్రి గురించి ఎవరైనా అడిగితే అది ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదు. కానీ అతనికి ఎప్పుడు ఒక విషయం మాత్రం అర్థం కాలే. తాను అక్కడ కొత్తగా చేరిన మొదటి రోజే దామోదర్కి ఆ విషయం ఎలా తెలుసు? అంతకంటే ముఖ్యంగా అతను చెప్పిన ఆ నియమాలన్నిటినీ దామోదర్ ఎన్నేళ్లుగా పాటిస్తూ అక్కడే ఒంటరిగా ఎలా పనిచేస్తున్నాడో
అర్థం కాలేదు. ఎంతైనా సరే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పని చేయాలంటే గుండె ధైర్యం చాలా అవసరం అని అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా అటువైపు కూడా వెళ్ళలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.